జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం మండ్లెం గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంచినీళ్ల బోరును ఓపెనింగ్ చేసి ప్రజలకు మంచినీటి సౌకర్యార్థం మంచినీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాంట్రా సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసా కాదన్నా, అన్నదాత సుఖీభవనా, డబ్బులు వచ్చినప్పుడు పథకం గుర్తులేదు ఇట్లా ఎవరికైనా పెన్షన్ వస్తుంది అయిపోయిందా? ఉంటారా అమ్మ? శ్రీశక్తి పథకం ద్వారా బస్సు ఎక్కినావా ఎప్పుడన్నా? కడుపులు కానీ అడిగినాయి కదా, ఆధార్ కార్డు పెట్టుకుని ఏమైనా దేవాలయాలకు పోయినారా? చర్చికి కానీ దేవాలయాలకు కానీ ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ చంద్రబాబు నాయుడు మహిళలకు కూడా మీ కొరకు పెట్టాను. దీపం పథకం ఒకటి తెచ్చిందమ్మా నీకు? దీపం పథకం వచ్చినాయి కదా, డబ్బులు ఉన్నాయి కదా, మరి అలా చెప్పాలి కదమ్మా నువ్వు ఇంటికి వచ్చిన దానికి. ఏందే ముసలుడైన యువటికి పైన రాలేసేది కాదు, పనిచేసింది. మంచి పూజలే మందికన్నా చెప్పకుండా పూలే పనిచేసింది. पानी आपको चलो हाँ धीरे